హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బామ్మ, తులసిని ఏమీ అనొద్దు. తులసి ఈ నాటకం ఆడింది నా కోసం అని కీర్తి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని బామ్మ కీర్తిని అడుగుతూ ఉంటుంది. వదిన ప్లీజ్ మీరు మధ్యలో రాకండి అని తులసి అంటూ ఉంటుంది. ప్లీజ్ తులసి, నా వల్ల నువ్వు మాటలు పట్టడానికి వీల్లేదు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఏంటే ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు నాటకాలు ఆడుతున్నారు అని బామ్మ అంటూ ఉంటుంది. నిజమే చెప్తున్నాను బామ్మ, ఈ విషయంలో తులసి తప్పే లేదు అని కీర్తి చెప్తూ ఉంటుంది. మరి తులసి కడుపుతో ఉన్నానని ఎందుకు అబద్ధం చెప్పిందే అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ, నా కడుపులో బిడ్డను కాపాడటం కోసం తులసి కడుపుతో ఉన్నానని నాటకం ఆడింది. నా బిడ్డను కాపాడటం కోసమే తులసి అబద్ధం చెప్పింది. ఇందులో తులసి తప్పే లేదు బామ్మ అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ కీర్తి చేతిని పట్టుకొని నాడిని చెక్ చేస్తూ ఉంటుంది. ఒరే బస్వా, మోసం జరిగిందిరా అని నీలాంబరి అంటూ ఉంటుంది. ఏంటమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. కీర్తికి ఆ రోజు అబార్షన్ జరగలేదురా, కీర్తి కడుపుతో ఉందిరా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. కీర్తి, బామ్మ చెప్పింది నిజమా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, బామ్మ చెప్పింది నిజమే. ఆ రోజు నేను ఎంత వద్దన్నా కూడా మీరు నాకు అబార్షన్ చేయించాలని చూశారు కదా నాన్న. కానీ నాకు అబార్షన్ చేయకుండా తులసి అడ్డుకుంది నాన్న. నన్ను, నా బిడ్డని ఇన్ని రోజులు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ వచ్చింది నాన్న అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. నీ అన్నయ్య కాపురాన్ని నిలబెట్టడం కోసం నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావు కదవే, ఎంత తప్పు పనిచేశావే అని బసవరాజు తులసిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఇంతలో సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి బసవరాజు చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఒరే సిద్ధు, వదలరా, వదులు. ఈ తులసి మోసం చేసిందిరా, మనల్ని అవమానాలు పాలు చేసిందిరా అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, అసలు ఏం జరిగింది అని సిద్ధు అంటూ ఉంటాడు. కీర్తికి ఆ రోజు అబార్షన్ చేయించాలని హాస్పిటల్కు తీసుకెళ్ళాం కదరా, కానీ కీర్తికి అబార్షన్ చేయకుండా అడ్డుకుందిరా. ఇప్పుడు కీర్తి కడుపుతో ఉందిరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడేంటి నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు, పిచ్చి పట్టిందా ఏంట్రా? కీర్తి భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంది. కీర్తికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాము. అంటే కీర్తి కడుపులో బిడ్డ అడ్డనే కదా, అందుకే కదా ఆ రోజు అబార్షన్ చేయించాలనుకుంది. కానీ తులసి ఇన్ని రోజులు కీర్తి కడుపుతో ఉన్న విషయాన్ని దాచిపెట్టి తాను కడుపుతో ఉన్నట్టు నాటకం ఆడిందిరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు, ఇదంతా నాకు తెలుసు నానా అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మ, కొడుకు, కూతురు, కోడలు ముగ్గురు కలిసి నాటకం ఆడారన్నమాట. అంటే ఈ ఇంట్లో నేను మాత్రమే పరాయి వన్నారా అని బసవరాజు అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, మీరు కీర్తి కడుపు తీపించాలని చూశారు, కానీ మేము కీర్తికి అబార్షన్ జరగకుండా ఉండాలని, కీర్తి హరీష్లు కలవాలని చూశాము. అందుకే ఆ రోజు కీర్తికి అబార్షన్ జరగకుండా అడ్డుకున్నాం నాన్న అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే బస్వా, వీళ్ళంతా కలిసి మన కుటుంబ పరువు మంట గలపాలని చూశారు. వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు కీర్తిని హాస్పిటల్కు తీసుకెళ్లి వెంటనే అబార్షన్ చేపిద్దాంరా అని నీలంబరి అంటూ ఉంటుంది. రా కీర్తి, వెళ్దాం అని బసవరాజు అంటూ ఉంటాడు. వద్దు నాన్న, వద్దు ప్లీజ్ అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. కీర్తి, నా మాట విను. నీ కడుపులో బిడ్డ నీకు ఎప్పటికైనా అడ్డే. నువ్వు మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలంటే ఈ బిడ్డ నీ కడుపులో ఉండకూడదు. రా కీర్తి అని బసవరాజు కీర్తిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. నాన్న, నేను చెప్పేది వినండి అని సిద్ధు అంటూ ఉంటే, రే సిద్ధు, ఇంకా నువ్వు ఏం చెప్పినా కూడా నేను విననురా. నువ్వు, మీ అమ్మ, ఈ తులసి అందరూ కలిసి ఇన్ని రోజులు మమ్మల్ని నమ్మించి మోసం చేశారురా. ఇక నుంచి మీరు వేరు, మేము వేరు. ఇక మేము ఎవరి మాటలు వినము అని చెప్పి బసవరాజు కీర్తిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామండి? ఇన్ని రోజులు వదిన కడుపులో బిడ్డని కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు వదినికి మావయ్య అబార్షన్ చేపిస్తా అంటున్నారండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి, నేను హాస్పిటల్కు వెళ్తాను, ఏదో ఒకలా ఈ అబార్షన్ని ఆఫ్ చేస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు, త్వరగా వెళ్ళరా, ఇప్పుడు మీ నాన్న నేను చెప్పిన మాట కూడా వినే పరిస్థితిలో లేరు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అవునండి, త్వరగా వెళ్ళండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు కోపంగా కీర్తిని లాక్కొని హాస్పిటల్కు తీసుకెళ్తాడు. డాక్టర్, డాక్టర్ అని పిలుస్తూ ఉంటాడు. డాక్టర్ బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను మాజీ ఎమ్మెల్యే బసవరాజుని. ఈ అమ్మాయి నా కూతురు, తన కడుపులో బిడ్డ ఉంది, తనకి వెంటనే అబార్షన్ చేయండి డాక్టర్ అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సార్, ఎందుకు సార్ అబార్షన్ ఎందుకు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. అవన్నీ నీకు అనవసరం, ఎంత డబ్బు కావాలన్నా నీ మొహాన పడేస్తాను.
నా కూతురికి అబార్షన్ చేయి అని బసవరాజు అంటూ ఉంటాడు. మేడం నాతో రండి అని డాక్టర్ కీర్తిని ఐసీలోకి తీసుకెళ్తుంది. కీర్తిని చెక్ చేస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది. అప్పుడే సిద్ధు కూడా హాస్పిటల్కు వస్తాడు. నానా కీర్తి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కీర్తిని అబార్షన్ చేయడానికి లోపలికి తీసుకెళ్లారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ నాన్న అబార్షన్ వద్దని చెప్పండి నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు ఈ విషయంలో మాట్లాడొద్దురా, ఇక మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేను విన్నాను చెప్పాను కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు. అయిపోయిందా, నా కూతురికి అబార్షన్ చేసేశారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఇప్పుడు 5వ నెల కూడా నిండింది. అబార్షన్ చేస్తే తన ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. నా కూతురు ప్రాణం పోయినా పర్వాలేదు, దాని కడుపులో బిడ్డ మాత్రం ఉండకూడదు అని బసవరాజు అంటూ ఉంటాడు. నాన్న పిచ్చి పట్టిందా ఏంటి, కీర్తి కడుపులో ఉన్న బిడ్డ కోసం కీర్తిని పోగొట్టుకుంటారా అని సిద్ధు అంటూ ఉంటాడు. దాని కడుపులో బిడ్డ బయటపడితే మన కుటుంబ పరువు మంట కలిసిపోతుందిరా అని బసవరాజు అంటూ ఉంటాడు. పరువు కోసం ఆలోచించి కూతుర్ని పోగొట్టుకుంటారా నాన్న అని సిద్ధు చెప్తూ ఉంటాడు. డాక్టర్మా నేను చెప్పింది అర్థమైంది కదా, వెంటనే వెళ్ళి నా కూతురికి అబార్షన్ చెయ్యి, దాని ప్రాణం పోయినా కూడా పర్వాలేదు, దాని కడుపులో బిడ్డ మాత్రం ఉండకూడదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అయితే తల్లికి ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదని ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి అని డాక్టర్ బసవరాజుని అడుగుతూ ఉంటుంది. బసవరాజు సంతకం పెడుతూ ఉంటే నాన్న వద్దు నాన్న ప్లీజ్ నాన్న అని సిద్ధు అంటూ ఉంటే ఇక బసవరాజు సిద్ధుని పక్కకు తోసేస్తాడు. సంతకం పెట్టేస్తాడు. ఇక డాక్టర్ ఐసీలోకి వెళ్ళి కీర్తికి అబార్షన్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఏమండి మామయ్య అబార్షన్ చేయించకుండా అడ్డుకున్నారా అని తులసి అడుగుతూ ఉంటుంది. నాన్న ఎంత చెప్పినా కూడా వినట్లేదు తులసి, కీర్తిని ఆల్రెడీ ఐసీలోకి తీసుకెళ్లిపోయారు కూడా, కీర్తికి అబార్షన్ స్టార్ట్ చేస్తున్నారంట అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమండి ఏదో ఒకటి చెయ్యండి, వదిన కడుపులో బిడ్డ బ్రతకాలండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అండి నేను హాస్పిటల్కు వస్తున్నాను, ఈ అబార్షన్ని ఆపుతాను అని తులసి అంటూ ఉంటుంది. తులసి నువ్వు ఇక్కడికి వచ్చిన అవమానం తప్ప నువ్వు అనుకుంది జరగదు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. జరుగుతుందండి, జరిపి తీరుస్తాను, వదిన కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది, అలా అని నేను వదినకు మాట ఇచ్చాను కూడా అని తులసి అంటూ ఉంటుంది. సరే తులసి నీ ఇష్టం అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు డాక్టర్లు కీర్తికి అబార్షన్ చేయబోతూ ఉండగా కీర్తి ఏడుస్తూ అబార్షన్ రూమ్లో నుంచి బయటకు వస్తుంది. డాక్టర్ అబార్షన్ అయిపోయిందా అని బసవరాజు డాక్టర్ని చూసి అడుగుతూ ఉంటాడు. మీ అమ్మాయి అబార్షన్కి ఒప్పుకోవట్లేదు బసవరాజు గారు, తనకు ఇష్టం లేకుండా ఎలా చేయగలము అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. డాక్టర్ నా కూతురికి అవసరమైతే మత్తు ఇవ్వండి, మత్తులో దానికి అబార్షన్ చేసేయండి అని బసవరాజు అంటూ ఉంటాడు. ప్లీజ్ నాన్న వద్దు నాన్న, నా కడుపులో బిడ్డని చంపొద్దు నాన్న అని కీర్తి ఏడుస్తూ ఉంటుంది. కీర్తి నీకేం తెలీదు, నువ్వు పెళ్లి చేసుకొని ఫారెన్లో సెటిల్ అవ్వాలంటే నీకు ఈ కడుపులో ఉన్న బిడ్డ ఉండకూడదమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ప్లీజ్ నాన్న నాకు నా బిడ్డ కావాలి, నా హరీష్ కూడా కావాలి నాన్న, నేను హరీష్తో సంతోషంగా కాపురానికి వెళ్తాను నాన్న అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. కీర్తి ఆ తులసి నీకు బాగా నూరు పోసినట్టుంది, అందుకే ఆ హరీష్ కావాలంటున్నావు. ఒకప్పుడు ఆ హరీష్ వద్దని హరీష్ని వదిలించుకొని వచ్చావు, మళ్ళీ హరీష్ కోసం ఆ ఇంటికి వెళ్తా అంటున్నావు. ఇది నాకేం నచ్చలేదు. నీకు ఆ హరీష్ కావాలి, వాడి బిడ్డ కావాలనుకుంటే ఈ తండ్రికి శాశ్వతంగా దూరం అవ్వాల్సి ఉంటుంది అని బసవరాజు అంటూ ఉంటాడు. పర్వాలేదు నాన్న, మీ అందరికీ దూరంగా వెళ్తాను, కానీ నాకు హరీషే కావాలి అని కీర్తి అంటూ ఉంటే డాక్టర్ ఏం చూస్తున్నారు, ఎంత మంచిగా చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు నా కూతురు, వెంటనే లాకెళ్ళి మత్తు ఇంజెక్షన్ వేయండి, అబార్షన్ చేసేయండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక నర్సులు వచ్చి కీర్తి చేతులను పట్టుకొని లోపలికి లాక్కెళ్తూ ఉంటారు. నాన్న ప్లీజ్ నాన్న నేను చెప్పేది వినండి నాన్న అని కీర్తి ఏడుస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ కూడా కీర్తి రూమ్లోకి వెళ్తుంది. కీర్తికి అబార్షన్ చేయడం కోసం మత్తు ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా తులసి పోలీసులతో హాస్పిటల్కు వస్తుంది. బసవరాజు గారు యు ఆర్ అండర్ అరెస్ట్ అని పోలీసులు అంటూ ఉంటారు. నేనేం తప్పు చేశాను అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. 5వ నెల కడుపుతో ఉన్న మీ కూతురికి ఇష్టం లేకుండా మీరు అబార్షన్ చేస్తున్నారని తులసి గారు మీ పైన కంప్లైంట్ ఇచ్చారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏయ్ తులసి నన్నే అరెస్ట్ చేపిస్తావా, నీకెంత ధైర్యం అని బసవరాజు అంటూ ఉంటాడు. కీర్తి వదిన కడుపులో బిడ్డ ముఖ్యమని చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు కదా మావయ్య, వదినకు అబార్షన్ చేపించాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా ఆపాలో అర్థం కాక పోలీసులతో వచ్చాను, నన్ను క్షమించండి మావయ్య అని తులసి అంటూ ఉంటుంది. ఇంతకీ పేషెంట్ ఎక్కడా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఐసీలో ఉంది డాక్టర్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు.
ఇక పోలీసులు వెళ్ళి ఐసీయూ డోర్ కొడుతూ ఉంటే డాక్టర్ బయటికి వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని డాక్టర్ పోలీస్ వాళ్ళని అడుగుతూ ఉంటుంది. మీరు 5వ నెల నిండిన ఒక అమ్మాయికి అబార్షన్ చేస్తున్నారని తులసి గారు కంప్లైంట్ ఇచ్చారు. బసవరాజు గారితో పాటు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు అబార్షన్ చేయమని బలవంతం పెడితేనే అబార్షన్ చేయడానికి ఒప్పుకున్నాను. ప్లీజ్ సార్ నన్ను అరెస్ట్ చేయొద్దు, నా ఉద్యోగం పోతుంది అని డాక్టర్ బ్రతిమలాడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నాను.